నిజం చెప్తున్నా వచ్చే ఎంపీ ఎలక్షన్లల్లా తెలంగాణలో గులాబీ జెండా రెపరెపలాడుడు ఖాయం. బీఆర్ఎస్ కోట్లు రావు, సీట్లు రావని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమేమో అంటారు కదా. కానీ అవన్నీ ఉత్తమ ముచ్చట్లని తేలిపోయిందిలా. మన తెలంగాణ గుండె సప్పుడు ఎట్లున్నదో ఇను రూపారి అక్క వచ్చేయగా. అక్క ఎవలో ఎరికేనా? జవహర్ నగర్ ఖ్యాతమ్మ. ప్రతి తెలంగాణ బిడ్డ మనసులున్న మాట చెప్తుంది. ఇనాలే మీరు అక్క. ఇక గాని డైరెక్ట్ రేవంత్ రెడ్డి సార్కి పడాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకయ్యా ఆనాడు ఎట్లుంది, ఈనాడు ఎట్లుంది నాయన. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగాయ చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరియాల ఓటు వేసినాక బూటు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి ఆలుగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతుర్రు. రైతులను పట్టించుకుంటలేరు. రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలు కూడు విన్నారు, లాఠీ దెబ్బలు విన్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ జెండా లేపిర్రా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని. ఏనాడు లేపలేదు. ఆగురి ఇంకున్నది. కేసీఆర్ సార్ పాలనలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, అప్పుడేమైంది, ఇప్పుడేం మాయమైనాయి అన్ని చెప్తుంది. ఇనాలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు, సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, కంటి వెలుగు, 2000 పింఛని కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛని ఇస్తా గెలవంగానే. డిసెంబర్ నెల 9 తారీఖు గెలవంగానే 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ. కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాల 30 ఎకరాలకు ఇయ్యలే నువ్వు, 2 ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. 60 ఏళ్ళ కాంగ్రెస్. ఆనాడు కూడా నీళ్లు లేక, నిధులు లేక రైతులు ఆత్మహత్య చేసుకుర్రు. నీళ్లు లేక అట్టికి బావుసారు పొలాలు అమ్ముకుర్రు, శల్కలు అమ్ముకుర్రు, దేశాలు పట్టిర్రు. తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడితే ఎకరం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో. అయ్యా అమ్మా రైతన్నలాలా నెలవండ, నా ప్రజలాలా రైతన్నలాలా తప్పిదారి మీరు చేయికేసిరు. మీరు వేడుకున్న పక్కల మీరు పడ్డరు. ఇక నైనా కళ్ళు తట్టుకొని కళ్ళు తెరిచి కారు గుర్తు కోటయ్యుండ్రి. జై తెలంగాణ. విన్నరా? ఇది ఈ అక్క మాటనే కాదు, తెలంగాణలో ప్రతి ఒక్కరు మనసులున్న మాట. రైతులు, ఆడపడుసులు, కాళ్ళెక్కలు లేనోళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరు అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయిందని రంది పెట్టుకున్నారు. అయితే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. మన తెలంగాణలో మల్కాజ్గిరి నియోజకవర్గం మీద మీటింగ్ నడిచింది. పట్నం బీఆర్ఎస్ లీడర్లు అందరు వచ్చిర్రు. అగో మన మల్లారెడ్డి అన్న మాట్లాడుతుండినోర్రి. అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మేడ్చల్ ఒకసారి నల్లు పెట్టిరామా. మేడ్చల్ సరే, మొత్తం మల్కాజ్గిరి ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి. మా మహిళా సోదరులకు ఇట్లా ఉండాలి జోష్. రేపు ఎలక్షన్లో మే 13 నాడు చూపించాలి ఈ జోష్ అంతా. మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ అడ్డ. ఈరోజు మన పెద్దలు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు, అదే మాదిరిగా మన బంగారమ్మ సుటి క్యాండిడేట్, నాకంటే కూడా ఎన్నో విధాల మంచోడు. నేనే పెద్ద సేవ చేసిన అనుకున్నా, నేనే గొప్ప అనుకున్నా. కానీ ఆయన నాకంటే, నేను 10 ఏళ్ల సందే సేవ చేస్తున్నా, ఆయన 25 ఏళ్ల సందే సేవ చేస్తున్నాడు. పేద ప్రజలకు స్లమ్లల్లో, హాస్పిటళ్ళల్లో మంచిగా పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడంటే మన లక్ష్మణ. కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత
మన మీద ఉన్నది. ఇగో ఇది మన జోష్ అంటే. సుషిరా, అసెంబ్లీ ఎలక్షన్లలో గులాబీ పార్టీ వెనకబడ్డా మన కార్యకర్తలు లీడర్లలో మాత్రం ఆ జోషే తగ్గలే. ఎంపీ ఎలక్షన్లలో బలం చూయించేదందుకు బీఆర్ఎస్ కు బలమే లేదన్నోళ్ళ నోళ్లు ముయించేదందుకు గిట్ల రెడీ అయ్యిర్రు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అనే నిజానికి, 100 రోజుల అబద్ధానికి, మరొక 10 ఏళ్ల విషానికి, ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది. 10 ఏళ్ల నిజం బీఆర్ఎస్, 10 ఏళ్ల విషయం బీజేపీ, 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది, వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. అబద్ధం 100 రోజుల అబద్ధం అని ఎందుకంటున్నా నేను ఉత్తగానే అంటలేను. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నాడు, ఉత్తగానే తిడుతుండ్రు. అయ్యాల ఆడబిడ్డలు, అటు ఆడబిడ్డలు నారాజున్నారు, ఇటు ఊర్లలకు ఓ మేడ్చెల్ల ఊర్లలకు ఓ రైతులు పొల్లు తిడుతున్నారు. డిసెంబర్ 9 నాడు ఎక్కడున్న రైతన్నలు 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా, 9 తారీఖు నాడు నేను దస్కత్ పెడతా అన్నాడు. మరి ఆడవారు ఓదికి రుణమాఫీ లేదు, రైతు బంధు రాదు, కరువు వచ్చింది, కనీసం మంత్రులు ఊళ్ళకు పోరు. అక్కడ కరువు వచ్చి రాళ్లవాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు.